సో జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మెర్జ్ అసెండ్ని ఎన్నుకోవడం జరిగింది. అర్థమైంది కదా. సో లైక్ ఇప్పుడు మనకి ఇండియాకి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా ఉంటారో అట్లా ఆ అధ్యక్ష పదవుల్లో చూసుకుంటే జర్మనీ దేశంలో ఉన్నటువంటి వారిని సుపీరియర్ని ఛాన్సలర్గా పిలుస్తూ ఉంటారు. సో ఛాన్సలర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్తో సమానం అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఈ జర్మనీ ఛాన్సలర్గా ఎవరిని ఎన్నుకున్నారు అన్నప్పుడు ఫ్రెడరిక్ మెర్జ్ అసెండ్ అనేటువంటి ఒక వ్యక్తిని. మరి వీరు ఏ పార్టీకి చెందినటువంటి వారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సిడియు పార్టీకి చెందినటువంటి వ్యక్తి. మరి ఈయన కంటే ముందుగా ఎవరు ఛాన్సలర్గా జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఉన్నారు అంటే ఓలాఫ్ షోల్జా అనేటువంటి ఒక వ్యక్తి జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ఉండటం జరిగింది. వీరి యొక్క పదవి కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరు అధ్యక్ష పదవిని ఛాన్సలర్ పదవిని చేపట్టబోతా ఉన్నారు.